మురళీమోహన్ కోడలుగా రాజకీయ యవనిక పైకొచ్చిన మాగంటి రూప అనతి కాలంలోనే పేరు తెచ్చుకున్నారు. ఆమె పనితీరు నచ్చిన చంద్రబాబు ఆమెని అసెంబ్లీ బరిలో దింపాలని చంద్రబాబు భావిస్తున్నారని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన రూప అభ్యర్థిత్వంపై ఒక క్లారిటీకి వచ్చారని తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే నూజివీడు అసెంబ్లీ టికెట్పై టీడీపీలో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో పలు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులకు టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలొచ్చినా వాటిలో నూజివీడు లేదు. పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకే టికెట్ ఇస్తారా లేకపోతే మరో అభ్యర్థిని నూజివీడుకు దిగుమతి చేస్తారా అనే విషయంపై నియోజకవర్గ స్థాయిలో చర్చలు సాగుతున్నాయి. కోటగిరి హనుమంతరావు తర్వాత టీడీపీలో స్థానికేతరులకే నూజివీడు టికెట్ దక్కుతోంది. 2009లో కోటగిరి వయోభారంతో పోటీ చేయడానికి ఆసక్తి కనబర్చకపోవడంతో చివరి నిమిషంలో చిన్నిం రామకోటయ్యకు టికెట్ ఇచ్చారు. 2014లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్కు చెందిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు టీడీపీ తీర్థం తీసుకున్నారు. ఆయనకు టికెట్ ఇచ్చి నూజివీడు పంపారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. ఆయన పలుమార్లు దురుసుగా మాట్లాడి పలువురు నాయకులను దూరం చేసుకున్నారనే ప్రచారం ఉంది. ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఆయన బీసీ కార్డునే నమ్ముకుని రాజకీయం నడుపుతున్నారు. మరో బలమైన బీసీ వర్గం నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రతిరోజు విజయవాడ నుంచి ఉదయం 10 గంటలకొచ్చి సాయంత్రం 6 గంటల వరకు నూజివీడు కార్యాలయంలో ఉంటారే తప్ప అసంతృప్తులను బుజ్జగించటం, వారిని కలుపుకునే ప్రయత్నాలు చేయటం ఈ 4 ఏళ్లలో పెద్దగా జరగలేదనే చెప్పాలి. ఆయన కార్యాలయంలోని కోటరీ కారణంగా గ్రామ ముఖ్య నాయకులతో ముద్దరబోయినకు అంత సత్సంబంధాలు ఏర్పడలేదనేదే ప్రచారం ఉంది. గత ఎన్నికల తర్వాత అనంతరం కొన్ని నెలలకే ముద్దరబోయినకు ఎంపీ మాగంటి బాబుకు మధ్య దూరం పెరిగింది. జిల్లా అధిష్టానం ఇరు వర్గాల మధ్య కొన్ని నెలల క్రితం సయోధ్య కుదిర్చింది. ఇక్కడ జరిగిన సర్వేలో ముద్దరబోయినకు సానుకూల ఫలితాలు రాలేదని, దీంతో నూజివీడు నుంచి గుడివాడకు మార్చనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ముద్దరబోయినకు నూజివీడు సీటు కేటాయించకపోతే స్వతంత్ర అభ్యర్థిగా నూజివీడు అసెంబ్లీలో దింపుతామని కొందరు స్థానిక నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. టికెట్ రాకపోతే ఎమ్మెల్సీ హామీ తీసుకోవాలని మరికొందరు సలహా ఇస్తున్నట్లు సమాచారం. చివరి నిమిషంలో అయినా బీసీ కోటాలో నూజివీడు టికెట్ తనకే దక్కుతుందనే ధీమాలో ముద్దరబోయిన ఉన్నారు. 2 రోజుల నుంచి నూజివీడుకు మాగంటి రూప పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రూపను తొలుత గుడివాడ నుంచి పోటీ చేయించనున్నారని అనుకున్నారు. పార్టీ రిజర్వేషన్ ఈక్వేషన్లో మార్పుల కారణంగా అభ్యర్థులు మార్చితే ఎలా ఉంటుందనే దానిపై అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.